Today we are going to make my most favorite thing in the world, chai. అంటే ఈ చాయ్ అంటే నార్మల్గా ఉండదు, చాలా చాలా క్యాలరీస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మిల్క్ డెజర్ట్. సో ఫస్ట్ మనం పొయ్యి వెలిగేయాలి. యాజ్ ఆల్వేస్ కొంచెం హై హీట్లోనే మనము వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండాలి, లేకపోతే మరీ రిచ్ అయిపోతుంది. ఒక 5-6 ఇలాచీ తీసుకొని వాటిని మనం స్మాష్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్లో వేసుకొని మనం బాయిల్కి తెచ్చుకోవాలి. నేను ఏమంటారు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్రిఫర్ చేస్తాను, కానీ దొరకలేదు. సో ఇప్పుడు టోన్ మిల్క్ తెచ్చినాం. ఒక పాల ప్యాకెట్ నీట్గా నేను తీసాను ఉంటే ఇద్దరం అయిపోగొట్టేస్తాం. ఇప్పుడు వివేక్ ఉన్నాడు కూడా ముగ్గురికి ఒక పాల ప్యాకెట్ నీట్గా అయిపోతుంది. చాలామంది పాలు తక్కువ వేస్తారు మిల్క్లో. ఐ ప్రిఫర్ ఫుల్ మిల్క్ చాయ్. అగైన్ మీరందరూ చాయ్ ఎట్లా పెట్టుకుంటారో నాకు తెలియదు, నాకు నేను పెట్టి వచ్చిరాని చాయ్ ఇది, బట్ మంచిగా ఉంటుంది. సో ఇదేం ప్రాసెస్ తెలియదు, ఇట్లా చేయడం వల్ల ఏమైనా జరుగుతుందా జరగదో కూడా నాకు తెలియదు. బట్ నేనేం చేస్తా అంటే మిల్క్ని ఒక బాయిల్కి రానిస్తా, ఒక పొంగుకి రానిచ్చేసి కొంచెంసేపు బంద్ చేసి అట్లా పెట్టేస్తాను. సో మిల్క్ న్యాచురల్గా కూల్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు టీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మిల్క్ ఇట్లా బాయిల్ తెచ్చి ఇట్లా ఆడడం వల్ల ఏం సాధిస్తున్నాం అనేది తెలియదు, బట్ ఎందుకో కొంచెం బెటర్ టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. రొనాల్డో మ్యాచ్ ఉంది, మ్యాచ్ కోసం వెయిటింగ్. సో ఈ రోజు మనం ఈ టీ పౌడర్ వాడుతున్నాం గైస్. దిస్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. మసాలా అంటే మన దగ్గర ఈ మెయిన్ బ్రాండ్లు అన్నీ పౌడర్లు ఇచ్చి పడేస్తాయి. దిస్ హ్యాస్ హోల్ మసాలాస్. 3 టీ స్పూన్స్ ఫర్ 1/2 లీటర్ మిల్క్. దిస్ ఈజ్ వెరీ 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 అన్హెల్తీ టీ. మీరు హెల్త్ కోసం అయితే టీ తాగకండి గైస్. దిస్ ఈజ్ ఏ ఇండల్జెన్స్. వీక్లీ 2-3 టైమ్స్ తాగాలంతే, ఎట్ బెస్ట్. మనం ఒక 10 minutes అట్లా మరగబెట్టినాం చాయ్ని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది. అది ఏంటంటే మీడియం ఆర్ లో ఫ్లేమ్లో ఉన్నాం. ఇప్పుడు దీన్ని హై చేసుకోవాలి. హై చేసుకుంటే పొంగుకు వస్తుంది. పొంగుకు వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ఫ్లేమ్తో నాటడం బదులు ఐ ఫైండ్ ఇట్ ఈజియర్ టు లిఫ్ట్ ద కటోరీ. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. ఇట్లా ఒక 4-5 టైమ్స్ చేస్తే మంచిగా ఏరేట్ అవుతుంది టీ. సో ఒక 4-5 సార్లు ఇట్లా పొంగుకు తెచ్చుకోండి, స్టవ్ బంద్ చేసేయండి, ఎంజాయ్ యువర్ టీ. సో ఎస్ గైస్, టీ ఫర్ 3 people ఫ్రమ్ 1/2 liter ఆఫ్ మిల్క్. ఎస్, ఇట్లుంది వివేక్ వేముల్లా. షుగర్ సరిపోయిందా ఎక్కువైందా? అంటే షుగర్ కరెక్ట్ ఉంది, వీడి తక్కువైంది అన్నాడంటే షుగర్ కరెక్ట్ ఉంది. దిషన్ బాన్. ఎస్, సో ఇట్స్ ఎ టీ డెజర్ట్. అది ఇట్స్ నాట్ హెల్దీ కదరా. పాలు, స్పైసెస్, గ్రీన్ టీ, నాట్ గ్రీన్ టీ బట్ టీ. ఇలాచి ఉంది, ప్యూర్ హెల్దీ అంటావు. ఎస్, బట్ క్యాలరీస్ షుగర్ ఉంది కదా, అది మనకు తెలియదు. అసలుకే అన్హెల్దీ అంటే ఇంకా అన్హెల్దీ బిస్కెట్లు. ఇట్స్ ఓకే, నో ఇట్స్ గుడ్.